హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు ముంబైలో మిడిల్ క్లాస్ పిల్ల. అందరు బాగున్నారు కదా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. ఇక్కడ వచ్చేసి మేమైతే అడవిలో వీడియో అయితే షూట్ చేస్తున్నాను. ఎక్కడ వచ్చినా ఎందుకు వచ్చినా అంత ఈ వీడియోలో అయితే ఉంటుంది. సో ఇంతకుముందు అంటే నిన్న అప్లోడ్ చేసిన వీడియోలో అయితే నా జర్నీ అయితే చూపించాను కదా. సో కోపల్లికి అయితే వచ్చాము. కోపల్ నుంచి మరి చాలా దూరం ఉంది, ఒక చిన్న పల్లెటూరు. బట్ మేము విలేజ్లో కాకుండా మళ్ళీ మమ్మల్ని అయితే అక్కడ అడవిలో అయితే పెట్టేశారనమాట. సో 3 days కోసం మేము అక్కడ స్టే చేస్తున్నాము. సో ఈరోజు వచ్చేసి ఎంగేజ్మెంట్ రోజే మేము ఇక్కడికైతే వచ్చాము. ఆఫ్టర్నూన్ 1 o'clock అయితే అయ్యింది మాకు ఇక్కడ వచ్చేసరికి. ఇంకా ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మళ్ళీ రెడీ అయ్యి ఇక్కడ మళ్ళీ ఎక్కడైతే మ్యారేజ్ ఉంది అక్కడైతే వచ్చేసామన్నమాట. సో ఇప్పుడైతే ఎంగేజ్మెంట్ ఉంది. ఇంకా ఎంగేజ్మెంట్ కోసం ఇంకా పెళ్ళి కొడుకు అయితే వచ్చేసాడు. అక్కడ బ్లాక్ కోట్ కనిపిస్తుంది కదా కొంచెం లైట్గా, తనే పెళ్ళి కొడుకు అనమాట. సో వెల్కమ్ కోసం అందరూ అయితే నిలబడ్డారు. కొంచెం అయితే మా పాప వీడియో షూట్ చేసింది, తర్వాత అయితే నేను తీసుకున్నాను. సో అందరూ అయితే నిలబడ్డారు వెల్కమింగ్ కోసము. ఇంకా కుర్చీలు అయితే మొత్తం ఖాళీ ఉన్నాయి. ఆ సైడ్ మొత్తం పెళ్ళి కొడుకు సైడ్ వాళ్ళ కోసం అయితే రెడీ అయితే చేశారనమాట. మేమైతే ఇంకా ముందే వెళ్ళాము. మేము పెళ్ళి కూతురు సైడ్ వాళ్ళం అనమాట. సో పెళ్ళి ఎవరిదంటే మా చెల్లి ఆడపరిచింది అంటే ఆడపరిచింది. సో అదనమాట. సో ఇక్కడైతే రింగ్స్ అయితే ఎక్స్చేంజ్ చేస్తున్నారు. సో ఎక్కువైతే ఎంగేజ్మెంట్ అదేం షూట్ చేయలేదు, రింగ్ ఎక్స్చేంజ్ ఒకటి షూట్ చేశాను. తర్వాత కొంచెం డాన్స్ అట్లా చేశారు, అది కూడా షూట్ చేశాను అన్నమాట. సో ఫ్రంట్లో అయితే మా చెల్లి అత్త మామ అయితే కూర్చున్నారు. అంటే వాళ్ళు పెళ్ళి కూతురుకు మేనత్త అనమాట, ఆమె మా చెల్లి అత్త. సో అదనమాట. సో చూశారు కదా, బ్యాక్ సైడ్ చూస్తుంది తనే. ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సో ప్లీజ్ చిన్న లైక్ అయితే ఇవ్వండి, అట్లానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక్కడైతే క్లాప్స్ అయితే కొట్టేస్తున్నారు. సో ఐ థింక్ రింగ్స్ అయితే ఎక్స్చేంజ్ అయితే నేను కూడా చాలా దూరంగా ఉన్నా, సో సరిగా కనబడం లేదన్నమాట. సో దగ్గర అయితే వెళ్ళి షూట్ అయితే చేయలేదు, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా వాళ్ళకు కూడా ఉంటే, మనకంటే వాళ్ళు కూడా ఎందుకు షూట్ చేస్తుంది అని అనుకుంటారు. సో అక్కడ ఎవరు ఇట్లా ఫోన్లో అయితే ఎవరు షూట్ అయితే చేయడం లేదు, నేనే షూట్ చేసుకుంటున్నాను. మళ్ళీ దగ్గరికి వెళ్తే బాగుంటుంది కదా, మళ్ళీ ఇబ్బంది పడతారు అదనమాట. సో నేనే ఇబ్బంది పడతా, వాళ్ళు పడతారో లేదో నేనే ఇబ్బంది పడతా అని అట్లా అని ఇంకా షూట్ అయితే చేయలేదు. ఇక్కడైతే ఇంకా భోజనం అయితే స్టార్ట్ అయింది. ఇంకా మాకైతే చాలా ఆకలి అయింది. ఇంకా మహారాష్ట్రన్ ఫుడ్ అంటే మా బాబుకు మా పాపకు చాలా ఇష్టం, నాకు కూడా చాలా ఇష్టము. ఎందుకంటే వాళ్ళ ఫుడ్ ఎట్లుంటుంది అంటే సప్పగా ఉంటుంది, ఉప్పు లేకపోతే కారం లేకుంటుంది అదనమాట. ఇంకా ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఇక్కడైతే పెళ్ళి కొడుకు కూడా వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఎంటర్టైన్మెంట్ కోసం ఇక్కడ డాన్స్ అయితే చేస్తున్నారు. సో ఫస్ట్ డాన్స్ అయితే మా పాపది, ఇంకా వేరే అమ్మాయి ఉంది. సో వాళ్ళిద్దరు అయితే డాన్స్ అయితే చేస్తున్నారు అనమాట. సో హిందీ సాంగ్పై అయితే డాన్స్ చేస్తున్నారు. సో ఈ చిన్న వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో నచ్చితే ఖచ్చితంగా చిన్న లైక్ అయితే ఇస్తారని కోరుకుంటున్నాను. అట్లా చేస్తే ఏమవుతుందంటే ఈ వీడియో ఇంకా కొందరికి రీచ్ అవుతుంది, ఇంకా నాకు అట్లానే సపోర్ట్ చేసినట్లు ఉంటుంది. సో అదనమాట. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా చేయని వాళ్ళు ఉంటే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సో సబ్స్క్రైబ్ చేయని వాళ్ళే చాలామంది చూస్తున్నారు. సో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సో ప్లీజ్ రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను అన్నమాట. సో ఈ సాంగ్ కోసమే మేమైతే 1 day బిఫోర్ అయితే వచ్చామన్నమాట. సో మేము హల్దీకి అయితే రావాలని అనుకునేటిమి, కానీ మా పాప అయితే ఇక్కడ డాన్స్ చేస్తా అన్నది కాబట్టి ఇంకా ఈ డాన్స్ కోసమే మేము ఇక్కడ 2 days బిఫోర్ 2 days అయితే వచ్చామన్నమాట. సో 3 days ఇప్పుడు అడవిలో అయితే స్టే చేయాలి. సో మేము ఉన్న ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ బ్లాగ్లో అయితే చూపిస్తాను అదనమాట. సో మా పాప డాన్స్ అయిన తర్వాత ఈ చిన్న పాప కూడా వచ్చింది. డాన్స్ చేస్తానే మొత్తం ఎక్సైటెడ్ కూడా స్టేజ్ పైన అయితే వచ్చేసింది. సో అదే పెద్ద గొప్ప అనుకోవాలి, డేరింగ్ చేసి అయితే వచ్చిందనమాట. సో ఇంత కూడా భయపడకొచ్చింది అనమాట. కానీ ఏమైందంటే ఆమె కొంచెం డాన్స్ స్టెప్లు అయితే మర్చిపోయిందో ఏమో తెలియదు, కానీ లిప్సింగ్ అయితే బాగానే నేర్చుకున్నది. సాంగ్ మొత్తం పాడింది, కొన్ని స్టెప్స్ కోసం అయితే ఇంకా అలానే కొంచెం హ్యాండ్స్ అయితే మూవ్ చేస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి వీళ్ళు ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. సో మధ్యలో ఉన్నది పెళ్ళి కూతురు, పక్కన వాళ్ళ ఇతల వైట్ కుర్తీ ఉంది కదా, సో ఆమెది సిస్టర్ కజిన్ సిస్టర్. ఇంకా ఈ రెడ్ మెరూన్ కలర్ లెహంగా వేసుకున్న ఆమె బెస్ట్ ఫ్రెండ్ అనమాట.
సో ముగ్గురు కలిసి ఒక సాంగ్ పై అయితే డాన్స్ చేస్తున్నారు. సో మొత్తం ఇక్కడ అయితే మరాఠీ సాంగ్ పైనే ఇంకా డాన్స్ చేశారు. మా పాప ఒకటి హిందీ సాంగ్కి చేసింది. అందరైతే ఇంకా మరాఠీ పైనే చేశారు. సో మహారాష్ట్రన్ వాళ్ళు కదా, సో ఆబ్వియస్లీ మరాఠీనే చేస్తారనమాట. సో నచ్చితే చిన్న లైక్ అయితే